రమాదేవి గారు రెడీగా ఉన్నారు? రెడీ అండి? రెడీ అండి. చక్కగా ఫస్ట్ వంట చేసేసి హాయిగా రిలాక్స్ అయిపోదామని ఫస్ట్ వచ్చేసారా? అంతేనా? ఓకే, ఇంతకీ ఏం చేస్తున్నారు ఈరోజు? నేను బెంగాలీ పలావ్ చేస్తున్నాను. బెంగాలీ పలావ్. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు, కాచిన పాలు 2 కప్పులు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, పుదీనా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, కుంకుమ పువ్వు కొద్దిగా. రమా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, మరి టైం కూడా స్టార్ట్ చేసేనా? ఓకే ఓకే. ఫస్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందాం. ఓకే, 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ నెయ్యి. కొంచెం కాగిన తర్వాత మసాలా దినుసులు. ఓకే, ఇప్పుడు కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇదిగోండి ఆనియన్స్. ఇవి లైట్ గా కొంచెం వేగాలి. క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు. మనం విజిల్ పెడతాం కాబట్టి ఉడికిపోతాయి. కొంచెం లైట్ గా ఇలా అయితే చాలు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి, పుదీనా కూడా. పుదీనా యాక్చువల్గా అందరూ ఫైనల్ గా వేస్తుంటారు, కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది దానికి చాలా బాగా పడుతుంది. గోబీ కూడా వేసేస్తున్నాం. ఓకే, సాల్ట్ వేద్దామండి. తర్వాత ఇప్పుడు 1 కప్పు బియ్యం వేస్తున్నాం కదా. నానబెట్టారండి బాస్మతి బియ్యం ముందు నానబెట్టి తెచ్చాయండి. 1 కప్పు రైస్ కి 1.5 కప్పు పాలు పోయాలి. ఓకే, ఇందులో ఈ కుంకుమ పువ్వు వేసేస్తాం. వేసేసి ఇలా కలిపేస్తాం. ఇవి ఇందులో పోసేస్తాం. పాలు పోసాను కదా, 1/2 కప్పు వాటర్ పోతాం. 10 minutes అయిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ బియ్యం వేసేస్తాం. పాలు కదా మరిగినవే కాబట్టి మూత పెట్టి. ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్ వస్తే అయిపోతుంది. సరిపోతుందా? ఓకే 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 అండి. చల్లారిపోయింది. చూద్దామా? చూద్దాం. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందండి. ఎలా ఉందో చెప్పండి. ఓకే గీత, రెడీగా సెట్లోకి వచ్చేసింది. బెంగాలీ పలావ్ ఎంతసేపట్లో రెడీ అయింది? 19 minutes 6 seconds. 19 minutes 6 seconds. Yeah. ఓకే అండి, బెంగాలీ పలావ్ రెడీగా నా చేతికి వచ్చేసిందండి. రమాదేవి గారు బెంగాలీ పలావ్ చేశారు కదా. మీరు ఒక బెంగాలీ ఐటెం చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా కూడా మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఆయిల్ ప్లస్ మీరు గనక గీ ఉపయోగించుంటే, మీరు మామూలుగా రీఫైండ్ ఆయిల్ వాడారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ హడ్ యూజ్డ్ మస్టర్డ్ ఆయిల్, మీకు అది ఒక అథెంటిక్ టేస్ట్, ఒరిజినల్ బెంగాలీ ఫ్లేవర్ మాకు వచ్చిండేది.